తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవితకున్న బంధం అయితే మాత్రం తెగిపోయింది. దీంతో కవిత దారెటు, కవిత ఏం చేయబోతుంది, కొత్త పార్టీ పెట్టబోతుందా లేకపోతే జాగృతి ఆధ్వర్యంలోనే తన కార్యక్రమాలు కొనసాగిస్తుందా, ఇంతకు ఈ సస్పెన్షన్ పై కవిత ఆలోచన ఎలా ఉండబోతుంది, ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతుంది అనే చర్చ మాత్రం జోరుగా వినిపిస్తుంది. ఓ రకంగా ఇటు పార్టీలో బయట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం పైన కూడా జోరుగా చర్చించుకుంటున్నారు. అసలు అధినేత ఎందుకింత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నిజంగా దిద్దుబాటు చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, కూర్చోబెట్టి రాజీ ఉంటుంది అని కూడా ఒక వర్గం కూడా మాట్లాడుకుంది. మరోవైపు కొంతకాలము ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది, ఇప్పట్లో చర్యలు కూడా తీసుకునే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే అధినేత కూతురు కావడం, అలాగే తన గారాల పట్టి కారణంగా కేసీఆర్ గారు ఇప్పుడంతలా నిర్ణయం తీసుకోరని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్న అంటే అమెరికా పర్యటన తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖున ఆమె మీడియా సమావేశం హైదరాబాద్లో నిర్వహించడం, ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుపై అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఆమె కాళేశ్వరం అవినీతి విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేయడం, వాళ్లకు అంటగాగేలాగా ఆ వ్యాఖ్యలు చేయడంతో ఇక సమరాచనలు చేయడం, అలాగే రాత్రి నుండి ఫామ్ హౌస్లో కూడా తీవ్రంగా డిస్కషన్ చేయడం, అనంతరం ఇక సెప్టెంబర్ 2వ తారీఖున మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం అధికారికంగా ప్రకటన చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొనడం, అలాగే ఆమె తీరుపై అంటే పార్టీపై చేసిన వ్యాఖ్యలు, పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుండి బహిష్కరిస్తున్నామంటూ కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. విచిత్రం ఏంటంటే సోమభారత్ గారి ఆధ్వర్యంలో ఈ లేఖ బయటకు వచ్చింది. ఇదే సోమభారత్ గారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రధానంగా ఆయన అడ్వకేట్ కావడం వల్ల కూడా ఆమె తరపున పోరాడారు ఢిల్లీ వేదికగా. అలాంటి వ్యక్తే ఈరోజు సస్పెన్షన్లో భాగంగా ఆయననే ఆ లేఖలో ప్రధానంగా వేటు వేస్తున్నట్టుగా ఇక మొత్తానికి ఆయన ప్రకటించడం కూడా ఒక కీలక పరిణామం అయితే చెప్పవచ్చు. మరి ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది అనే విషయం కంటే ముందు ఆమె దారేటు అనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఒకటి, జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగిస్తుందా లేదా, లేకపోతే కొత్త రాజకీయ వేదికను క్రియేట్ చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఆమె ఇప్పటికిప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతుందా, లేకపోతే ఉన్న రాజకీయ పార్టీలోనే ఎక్కడైనా జాయిన్ అయ్యి తన ప్రాధాన్యతను ఉంచుకునేలాగా ఒక పోర్ట్ఫోలియోగా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక పదవి తీసుకొని పోరాడుతుందా అనేది మాత్రం ఒక సస్పెన్షన్గా ఉంది. వాళ్ళ అనుచరుల మాటలను బట్టి చూసినా కానీ కొంతకాలంగా కవిత గారు చేస్తున్న కార్యక్రమాలు, ఆమె మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తే మాత్రం తనకంటూ ఒక వేదిక ఉండాలి, తనకంటూ ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని బీఆర్ఎస్ నుండి నేను చేయలేకపోతున్నాను, నా ఆలోచన విధానం తగ్గట్టు నేను ఇక ప్రజా సమస్యలపై కోట్లాడడానికి అవకాశం ఉన్న బీఆర్ఎస్లో ఆ అవకాశం లేదు, అందుకోసమే నేను ఈ ఫైట్ చేస్తున్నాను ఒక విషయం చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం సొంత ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని రాజకీయ వేదిక ద్వారా ఆమె ముందుకెళ్ళబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒక మాట అయితే చెప్పారు, నాకు జీవిత లక్ష్యం సీఎం కావాలని ఉందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కేసీఆర్ తర్వాత అత్యంత సీనియర్ అయిన హరీష్ రావు కంటే ఎక్కువగా కేటీఆర్కే ప్రాధాన్యత ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇటు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సమాంతరంగా మొత్తానికైతే మాత్రం షాడో సీఎంగా కేటీఆర్ వ్యవహరించడం కారణంగా నా పాత్ర ఏంటి పార్టీలో అని కూడా ఆమె చాలాసార్లు అంతర్గత వేదికల్లో కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ 4 నెలల పీరియడ్లో నా స్థానం ఏంటి, నా కాంట్రిబ్యూషన్ కూడా పార్టీలో ఉన్నది, మరి ఈరోజు కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మరి నాకేమి ఇస్తారు, నా యొక్క ప్రాధాన్యత ఏంటో చెప్పాలి పార్టీలో. ఇప్పటికే నేను అవమానాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను, ఇటు జైలు పాలు కూడా అయ్యాను, కనీసం జైలుకి వెళ్ళే ముందు నా చుట్టూ వలయంగా ఉండకపోవడం వల్ల ఈరోజు అరెస్ట్ అయ్యాను, లేకపోతే మాత్రం మరో రకంగా ఉండేది, నా పేరుతో అసలు పార్టీని మెర్జ్ చేసే ప్రయత్నాలు కూడా బీజేపీలో జరిగాయంటూ కూడా కొంతకాలంగా మాట్లాడారు. ఇవన్నీ ఎపిసోడ్ కనుక చూస్తే మాత్రం తనకంటూ ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ధిక్కార స్వరాన్ని గత 4 నెలలుగా వినిపిస్తుంది. మనకు ఒకసారి ఎగ్జాంపుల్ కనుక చూస్తే మాత్రం సెప్టెంబర్ 1వ తారీఖున రెండోసారి అమెరికా పోయి వచ్చిన తర్వాత హరీష్ రావు వ్యాఖ్యల తర్వాత ఆమె నేడు సస్పెన్షన్ అయితే గురైంది. అయితే
ఈ యొక్క సంచలన పరిణామాలను కూడా మేలో సంభవించినాయి. అసలు మేలో అమెరికా పర్యటన తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ పక్కన దయ్యాలు చేరాయి. ఆ దయ్యాలే ఈరోజు ఆయన ఇబ్బంది పడుతున్నాయి. ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఈరోజు పార్టీ కూడా అత్యంత ప్రమాదంలో కూడా ఉందని కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇటు ప్రెస్ మీట్లు నిర్వహించడం, ఇటు సభలు సమావేశాలు నిర్వహించడం, చిట్చాట్ల రూపంలో సంచలనమైన వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా పరిణామాలను కూడా పార్టీ గమనిస్తూనే ఉంది. ఓ పక్క అధినేతకు ఈ ఒత్తిడి రావడం, మరోవైపు విడదీయరాని గ్యాప్ కేటీఆర్ అలాగే కవిత మధ్య, అంటే అన్న చెల్లెల మధ్య రావడం, ఇదంతా కూడా ఇక పార్టీకి ఆమె దూరమయ్యే కార్యక్రమాలు జరిగాయి. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క కొంతకాలంగా 4-5 నెలలుగా జరుగుతున్న ఈ తతంగానికైతే మాత్రం బీఆర్ఎస్ అయితే ఫుల్ స్టాప్ పెట్టింది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మరోవైపు స్థానిక ఎన్నికలు ముందున్న ఇలాంటి సందర్భంలో కాళేశ్వరంపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. స్వయాన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత కూతురు అత్యంత గారాల పట్టిగా తనకు పేరుంది. ఏ విషయాన్నైనా తండ్రితో కేటీఆర్ కంటే నేరుగా కూడా పంచుకునే అవకాశం ఉన్న కూతురుకు ఈరోజైతే మాత్రం వేటు వేసే పరిస్థితి వచ్చింది. మొత్తానికి మరి ఎమ్మెల్సీ కవిత దారి ఎటు అనేది అయితే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టయితే ప్రచారం జరుగుతుంది. మరి జాగృతి పేరుతో పార్టీ, తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ పెడుతుందా, మరొక వేదిక మరొక పేరుతో పార్టీ పెట్టబోతుందా, లేకపోతే ప్రస్తుతం ఉన్న పార్టీలో ఏదైనా పార్టీలో కూడా జాయిన్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగుతుందని అయితే ప్రశ్నార్థకంగా ఉంది. చూడాలి. మొత్తానికైతే మాత్రం కొత్త రాజకీయ వేదిక ద్వారా మాత్రం ఆమె ముందుకెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఏపీ తరహాలో మరి వైఎస్ జగన్ చెల్లెలు మరి షర్మిల లాగా కవిత మారుతుందా, లేకపోతే తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ప్రజల్లోకి వెళ్ళి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయంగా ఉన్న వ్యాక్యూమ్ని వాడుకొని తనకంటూ తన స్థానాన్ని పదిలం చేసుకొని మరి అధికారం దిశగా అడుగులేస్తుందా, లేకపోతే రాజకీయంగా కిల్ అయ్యే అవకాశం ఉందనేది మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం తెలిసే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడాన్ని ఎలా చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి.